సిద్ధులగుట్టగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మూర్లో ఉంది. ఆర్మూర్ బస్టాప్ నుండి 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ సిద్ధులగుట్ట ఉంది. ఆర్మూర్ పట్టణానికి ఆ పేరు రావడానికి కారణం ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం లోక కళ్యాణార్థం నవనాథ సిద్ధులు అనే 9 మంది ఋషులు గోరఖ్నాథ్, జలంధర్నాథ్, చట్పత్నాథ్, అడబంగనాథ్, కానిఫానాథ్, ముచ్చేంద్రనాథ్, చౌరంగినాథ్, రేవణ్నాథ్, బద్రీనాథ్ అనే 9 మంది ఋషులు దేశమంతా సంచరిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పట్లో ఈ ప్రాంతంలో చుట్టూ కొండలు ఉండడంతో ఇక్కడ కొండ గుహల్లో తపస్సు చేసేందుకు సరైన ప్రదేశాన్ని వారు ఎంచుకున్నారు. సిద్ధులగుట్ట మొత్తం పెద్ద పెద్ద కొండరాళ్ళు ఒక్క దగ్గర పేర్చినట్టు సహజ సిద్ధంగా ఏర్పడి చాలా పెద్ద ఆకారంలో సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సిద్ధులగుట్ట మీద ప్రధాన దైవం స్వయంభూగా వెలిసిన శివలింగంతో పాటు వినాయకుడు, సీతారాముల విగ్రహాలు ప్రతిష్ఠించి పూజించారు. దుర్గామాత, కాలభైరవుని విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. చాలా ఏళ్లపాటు నవనాథ సిద్ధులు ఇక్కడే తపస్సు చేసి తర్వాత కొంతకాలానికి 6 వెళ్ళిపోగా 3 ఇక్కడే ఉండిపోయారని ఒక ప్రాచీన కథ ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే 6-3 వాడుకలోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. గుహ లోపల నుండి ఈ విధంగా మెట్ల మార్గం ద్వారా లోపలికి వెళ్ళినట్లయితే మనకు ప్రధాన దేవాలయం దర్శనమిస్తుంది. అక్కడ శివలింగంతో పాటు నంది, వినాయకుడి విగ్రహాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత కొండల మధ్య అద్భుతమైన దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. తొమ్మిది మంది నవసిద్ధులలో ముఖ్యమైనటువంటి ముచ్చేంద్రనాథ్ ఋషి స్థాపించినటువంటి శివలింగాన్ని కూడా మనం ఇక్కడ గుహలో చూడొచ్చు. పక్కనే భైరవ స్వామిని కూడా మనం చూడొచ్చు. ఈ సిద్ధులగుట్టకు ప్రతి సోమవారం 500 నుండి సుమారు 1000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేస్తుంటారు. అదేవిధంగా శ్రావణ మాసం, కార్తీక మాసంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటున్నది. గుహలో నుండి బయటకు వచ్చిన తర్వాత శ్రీ రామాలయం మనకు కనిపిస్తుంది. ఆ ఎదురుగానే ఒక బావి కూడా మనకు కనిపిస్తుంది. సిద్ధులు నిర్మించినటువంటి బావి ఇది. ఇందులో నీరు ఇప్పటికీ చాలా తాజాగా ఉన్నాయి. అదేవిధంగా ఎదురుగా ఒక కోనేరు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. సిద్ధులగుట్ట మీద మరో అద్భుతం పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఇది ఈ మధ్యనే నిర్మింపజేశారు. అంతేకాకుండా కొద్ది దూరం వెళ్ళినట్లయితే ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు ఏకశిలా స్తూపాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ గుట్ట మీద ఉన్నటువంటి ఏకశిలా స్తూపం ఇది. అది ఉదయం ఒక రంగులో, మధ్యాహ్నం మరో రంగులో కనిపిస్తుంది. దాని మీద రూపాయి నాణెం వేస్తే కోరిన కోరికలు తీరుతాయని కొందరు భక్తుల నమ్మకం. స్తూపానికి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు.
గుట్ట మీద ఈ ప్రాంతం నుండి మనం ఒకసారి చూసినట్లయితే ఆర్మూర్ ప్రాంతం చాలా అద్భుతంగా సుందరంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ